హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానండి. ఏంటంటే నేను చిన్నపిల్ల ఐస్ కొనుక్కున్నాను. అందుకే మీరు చూస్తారు కదా అనేసి నేను వీడియో తీస్తున్నానండి. ఏ 2, 3 రకాలు మరి నాకు పోయే కాలం కనుక దగ్గర ఏమైనా వచ్చిందేమో నాకు తెలియదండి. అన్ని వెరైటీలు తినాలనిపించండి. మామూలు పకోడీ, పాలకూర పకోడీ, జిలేబీ, శనగపప్పు 2 వెరైటీలు పకోడీలు తెచ్చుకున్నాను. అంటే రూ. 50 ఖర్చు పెట్టానండి. మనకు రంగమూలు ఎవరో లేరండి ఇవ్వటానికి. కష్టపడతానండి. అంటే మొన్న వీడియోలు తీసినప్పుడు ఇప్పుడు ఇంటి రూమ్లో 100 ఉన్నదండి. కానీ నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటంటే రేపటి రోజు మంద కాదండి ఇప్పుడు జనరేషన్లో. అందుకని నాకెవరున్నారండి, బిడ్డ ఉన్నా చూడదు, మనల్ని చూడకుండా చేసేసిందండి. నా అక్క చెల్లెలు కూడా మాట్లాడకుండా చేసేసాడు మా తమ్ముడండి. మా అమ్మని కూడా మాట్లాడకుండా చేసేసాడు మా తమ్ముడండి. అందుకు వాళ్ళకి నా ఉసురు తప్పనిసరిగా తగులుతుంది. హ్యాపీగా 2 ఫ్రెండ్లు ఉన్నారండి నాకు. దుర్గా అన్నది ఒకటి, ఇంకొకరు ఎవరండి ముస్కాన్. కానీ ముస్కాన్ కూడా నమ్మలేమండి. 2, 3 నెలలు అటు ఉంటుంది, 2, 3 నెలలు ఇటు ఉంటుంది. దుర్గా అయితే 7 సంవత్సరాల నుంచి పరిచయం అండి. ఫ్రెండ్, ప్రాణం ఇస్తుంది. నాకేమన్నా తనకు పెడతాను, తనకేమన్నా నాకు పెడుతుందండి. హ్యాపీ కాల్చి ఇవాళ ఒంట్లో బాగుండలేదండి. అది పొద్దున్నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను. సరేనండి, ఇక్కడ కూడా భోజనం తెచ్చుకుని తిన్నానండి నేను. తను కూడా తిన్నది. హ్యాపీ, సంతోషం అండి. కొంచెం నీరసంగా ఉంది. బయట టూర్కి వెళ్ళిందండి, యూరోయిన్కి ఏదో జడేయటానికి. అంత కొంచెం నీరసం. ఈవిడ గారు సుకుమారి అయిపోయింది. బయటకు వెళ్తే జ్వరం వచ్చేస్తుందండి, బాగుంటలేదు. కొంచెం ఇబ్బంది పడుతుందండి, అంతే. రేపు బాగానే ఉంటుంది. సరేనండి, ఇంతకీ ఏంటంటే నేను ఐస్ తింటున్నానండి. 3 వెరైటీలు ఏమో అవి కొనుక్కున్నానండి. చూశారు కదా, తింటున్నాను. మనకి ఎవరు పెడతారు చెప్పండి? ఒక తోడు నీడ లవరా ఎవ్వరూ లేరండి. అందరికీ లవర్ దొరుకుతున్నాడు కానీ మరి నా అందం ఉన్నదో లేదో మీకే తెలియాలి. నాకైతే తెలుస్తుందండి నేను అందంగానే ఉన్నానని. మరి లవర్ అయితే దొరకట్లేదండి. మరి ఇంకేం దొరుకుతాడో మరి నాకు అర్థం అవ్వట్లేదు. షుగర్ వచ్చిందండి బాబు, నాకు షుగర్ వచ్చింది. షుగర్ వచ్చి 400 తెచ్చిందండి. 400 తెచ్చి టాబ్లెట్లు మింగమంటుందండి. అంతేనండి. ఓ డాక్టర్ బాబు ఉండేవాడండి. చాలా నమ్మక ద్రోహం చేస్తాడండి. ఫ్యామిలీ టైప్‌లోనే మంచోడే. లవ్‌గా కాదు, ఒక అక్క గాని, తల్లి గాని చూస్తాడండి. మంచిగా 1 గంటకి, 2కి నైట్ షూట్‌లప్పుడు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడితే బాల శంకర్రాలిని కదండీ నేను. అలా మాట్లాడేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయాడు కానీ ఒక్క ఫోన్ కూడా చేయలేదండి. వాడు ఉన్నాడో సచ్చాడో కూడా తెలీదండి. అలా అనకూడదు. అంత కోపం వచ్చిందండి నాకు. తప్పు కదండీ. 3 నెలల నుంచి హ్యాపీగా మాట్లాడి ఒక్క 500 కూడా నాకు కొట్టలేదండి వాడు. ఒక రూ. 1000 కొట్టాడు, వెనక్కెళ్ళిపోయినాయండి. ఫెయిల్డ్. ఫెయిల్డ్ ఏంటంటే నన్నేం చేయమంటావు అని అడిగాడండి. బ్యాంక్‌కెళ్ళి అడిగితే పడలేదమ్మా, వెనక్కెళ్ళిపోయినాయి అన్నారండి. మరి ఎంత మోసం అండి. నెలకు 5,00,000 సంపాదించాడండి. ఆడికి ఏం మాయరోగం చెప్పండి ఒక రూ. 1000 వేయడానికి. నాకు బేవర్స్‌గా ఉన్నానండి. ఇప్పుడు ఎదవలు ఎంతమంది ఎదవలు ఫోన్ చేసేస్తున్నారోనండి. నాకు అభిమానం ఎలా వెళ్ళిపోయిందో, నా నెంబర్ బయటికెళ్ళిపోయిందండి. ఆళ్ళని ఒక్క రూపాయైనా నాకు వేయకుండా, ఒక్క రూపాయి వేసాడు. ఒక ఎదవ ఎవడో ఏసేసాను అంటున్నాడు. ఒక్క రూపాయి అంటే మళ్ళీ మీ దాంట్లో పడ్డందా లేదా అని నేను వేసాను అంటున్నాడండి. అలా మగెదవలని ఎవ్వరిని నమ్మొద్దండి అసలని. ఎక్కడో ఉంటారండి నాలాంటి మంచి మనుషులు. ఉండరు. మగోళ్ళు చాలా డేంజర్ క్యాండిడేట్లండి అందరూ కూడా. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి. ఇంతగా నేను ఎందుకు చేస్తున్నాను వీడియో అంటే నేను ఐస్ తింటున్నానండోయ్. నేను ఐస్ తింటున్నానండోయ్. ఏదైనా ఇప్పుడు జనరేషన్లో మనకి ఏది తినాలంటే అది కొనుక్కోవాలి. ఒక రూ. 10 ఖర్చు పెడతానండి. రూ. 10 చూడండి, రూ. 50కి 5 వెరైటీలు వచ్చినాయండి. చాలు కదండి. మనం ఇంట్లో చేసుకోక్కర్లేదు, మూగుడు పెట్టక్కర్లేదు, పిండి కరపక్కర్లేదు, చేయి కడగక్కర్లేదండి. హ్యాపీగా మనకు నచ్చినవి కొనుక్కుంటాం. నేను ఏ 2 రోజులకి 3 రోజులకి ఒక్కొక్కటి ఆశపడతానండి. రూ. 10 కొనుక్కుంటాను, హ్యాపీగా తింటానండి. సరేనండి, హాయ్ హాయ్, బాయ్ బాయ్, నమస్తే.